హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంజులాపాక ఛానల్కి. 8వ తరగతిలో 6వ పాఠం ఖనిజాలు మరియు గనులు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే 6th, 7th అండ్ 10th కూడా అయిపోయింది, 9th కూడా మధ్యలో ఉంది అండ్ 8th కూడా అయిపోతుంది. తప్పకుండా సైకాలజీ, తెలుగు 3rd నుంచి 10th వరకు అయిపోయినాయి. అవేంటి గ్రామర్లో సగం పార్ట్ ఉంది ఇంకా, అంతే. సో ఇవి ఒక్కొక్క లెసన్కి 7thలో కూడా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క ప్రాక్టీస్ బిట్స్ అంటే ఒక్కొక్క వీడియో ఉంది. ఎక్కడ చూడలేదు మేడం అని చెప్తున్నారు. నేను కాదు చెప్పేది, వాళ్ళు కామెంట్స్ రాస్తున్నారు. సో మీ అందరికీ ధన్యవాదాలండి. చాలా యూస్ఫుల్గా అవుతున్నాయి మేడం. మీ కంటెంట్ను ఓన్లీ కంటెంట్ దృష్టిలో పెట్టుకొని బిట్స్ ఉన్నాయి, మీరు చేసేటివి చాలా యూస్ఫుల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇలాగే ఫాలో అవుతూ కాండి అండ్ లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఓకే, తొందరగా నేను చదువుతాను, మీరు స్లోగా పెట్టుకొని అయినా వీడియో చూడండి. పర్యావరణవేత్తలు వనరులను 2 రకాలుగా విభజించారు. కలపలాగా మళ్ళీ పొందగల వనరులను పునరుద్ధరింపబడే వనరులు అంటారు. బొగ్గు, ముడి చమురు పునరుద్ధరించడానికి వీలు లేని ఇంధనాలు అంటారు. బొగ్గు, ముడి చమురు. భారతదేశంలోని ఏకైక బంగారు గని అయిన కోలార్ బంగారు గనిలో బంగారం అయిపోవటం వలన దానిని మూసివేశారు. అయిపోయిందట బంగారం. ఈడ గన్నిగా నగలేసుకొని బంగారం అయిపోయినట్టు వేసుకుంటుంది. భారతదేశంలో ఏకైక బంగారు గని అయిన కోలార్ బంగారు గని. ఓకే, హెమాటైడ్ మరియు మాగ్నెటైట్ ఇనుప ధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. వీటిని ముఖ్యంగా ఉక్కు, పెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమలో ఉపయోగిస్తారు. ముడి ఇనుమును జపాన్కు ఎగుమతి చేస్తున్నారు. మైకా అంటే అబ్రకం, మెరిసే ఖనిజం. అబ్రంను విద్యుత్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇది సన్నని పొరల్లో లభ్యమవుతుంది. ఇది విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. ఇదేమో అబ్రకం గుర్తుందా? మా అక్క వాళ్ళ బుక్కులు ఏది తీసినా అబ్రకం ఉంటుండే, నెమలి ఈకలు ఉంటుండే. మీ బుక్కులలో కూడా ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయరు, ఓకేనా? అబ్రకం ముక్కలు పెట్టుకుందరు. అదే అబ్రకం తెల్లగా ఉంటుండే కదా. నేను అప్పుడప్పుడు ఇస్తరి పెట్టెలు కూడా చూస్తుండే, వాళ్ళు ఏమైనా తీసినప్పుడు అందులో కూడా ఉంటుండే. అది దాని అన్నం, నెమలి ఈకల అన్నము అని అబ్రకంలో అది వేసి పెడుతుండే. ఎంత మంచిగా మెరుస్తుండే అది చేతులకు. మీరు కూడా గట్లయితే మా అక్క వాళ్ళ బుక్కులలో అన్నీ, మా అన్నయ్య వాళ్ళ బుక్కులలో అప్పుడు తెరిస్తే అన్నీ అవే ఉంటుండే. మరి ఏం తింటుండేనో అది నెమలి ఈక అన్నమాట దానికి. ఎంత పెద్ద అందరు చేసిరు. అది ఎవరైనా చేస్తే నిజంగా రాయండి కామెంట్ బాక్స్. సున్నపు రాయిని సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు, బట్టల సోడా రసాయనాలు, రసాయనాలు, కాగితం, ఎరువులు, గాజు పరిశ్రమలో ఉపయోగిస్తారు. గ్రానైట్ను కోత మరియు పాలిష్ పరిశ్రమల్లో, అలంకరణకు, స్మారక కట్టడాల్లో, నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగిస్తారు. మాంగనీసు, పొటాషియము, పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలను ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి, సిరామిక్, గాజు పరిశ్రమలో ఉపయోగిస్తారు. బైరాటిస్ కొన్ని ఖనిజాల సమూహము. దీని నుండి బేరియం అనే మూలకాన్ని వెలికి తీస్తారు. ఓకే, ఇది బిట్స్లలో మీకు మంచిగా అర్థమవుతుంది. ఇంకా బేరియంను పారిశ్రామిక వైద్య అవసరాల కోసం ఉపయోగిస్తారు. బేరియంను ముడిచమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి ఉపయోగిస్తారు. ఫెల్డ్ స్పార్ను గాజు, సెరామిక్ వస్తువులు, వాష్ బేసిన్ వంటివి తయారు చేయడానికి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపు రాయి, ముగ్గు రాయి, మాంగనీసు, క్వార్జ్, ఫెల్డ్ స్పార్, బంకమన్ను, బెరైటీసు, యురేనియం, పాలరాయి, నలుగు మరియు రంగుల గ్రానైట్ రాళ్ళు లభిస్తాయి. మన రాష్ట్రంలో బయ్యారం రిజర్వ్ అడవుల్లో మధ్యరకపు ఇనుప నిక్షేపాలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ మరియు పట్టా భూములలో ఫ్లాట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి. నిజామాబాద్, పెద్దపల్లి మరియు వరంగల్ జిల్లాలో తక్కువ రకం ఇనుప ధాతు నిల్వలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. నల్గొండ, యాదాద్రి
నల్గొండ, యాదాద్రి, భద్రాద్రి, వరంగల్, గ్రామీణము, మహబూబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ పరిశ్రమల చేత విస్తారమైన సున్నపురాయి నిల్వలు ఉపయోగించబడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక కలిగిన ట్రాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ప్రైవేట్ రంగాల ద్వారా పెద్ద మొత్తంలో ఎగుమతి చేయబడుతున్నాయి. ఎరుపు లేదా గోధుమ రంగు నిష్పత్తి స్థాయి ఆధారంగా పాలరాయిని చైనా మరియు ఆగ్నేసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గచ్చుకు ఉపయోగించబడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు శంషాబాద్ బండలు వికారాబాద్ జిల్లాలో లభిస్తాయి. నల్గొండ జిల్లాలోని లంబాపూర్, నమ్మాపురము మరియు ఎల్లాపురము గ్రామాలలో 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు లెక్కించబడింది. దక్షిణ భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగి ప్రభుత్వం రంగ సంస్థ అయిన సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేత గనుల త్రవ్వకం జరుగుచున్నది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ CSCCL సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేత గనుల త్రవ్వకం జరుగుతున్నది. గట్టులను పేల్చి తొలిచి గ్రైనైట్ రాళ్ళు వంటివి తీస్తారు. ఇటువంటి వాటిని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే గుట్టలను పేల్చి తొలిచి గ్రైనైట్ రాళ్ళను వంటివి తీస్తారు. భూమి లోతులో ఉండే ఖనిజాలను వెలికి తీయడాన్ని భూగర్భ మైనింగ్ అంటారు. ఓకే, భూగర్భ జలాలను వెలికి తీయడానికి బోరు బావులు తవ్వినట్లే ముడి చమురు, సహజ వాయువులను వెలికి తీయడానికి లోతుగా బావులను తవ్వుతారు. మీరు స్కూల్లో ఉన్నా కూడా మార్నింగ్ బ్రేక్ టైము, ఈవినింగ్ బ్రేక్ టైము అండ్ 1 గంట లంచ్ టైం మొత్తం వీడియోస్ వినొచ్చు. ఓకే, 20 నిమిషాలు ఉన్నాయంటే 1 గంటల 60 నిమిషాలు అంటే 3-4 వీడియోలు వినొచ్చు. మంచిగా 3 వీడియోలు వినొచ్చు. ఓకేనా, వస్తుంది అట్లా తప్పకుండా వింటే. ముంబై దగ్గరలో అంటే బుక్స్కి ఎక్కడైతే చదవడానికి అవైలబుల్గా లేవో ముంబై దగ్గరలోని బాంబే హైలో మాదిరిగా చాలా ప్రదేశాలలో సముద్రపు అడుగు భాగంలో థ్రిల్లింగ్ చేస్తారు. గనుల ద్వారా భారతదేశంలో సుమారు 10 లక్షల మందికి, తెలంగాణలో 1,00,000కు పైగా మందిని ఉపాధి దొరుకుతుంది. ఖనిజాలు సాధారణంగా భూమి లోపలి పొరల్లో ఉంటాయి కావున ఇది ఏ ఒక్క వ్యక్తికో చెందవు. ఇవి దేశ ప్రజలందరికీ చెందుతాయి. 1970 సంవత్సరాలలో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసింది. 1993 సంవత్సరంలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు. ప్రభుత్వ గనులను ప్రైవేటు కంపెనీలు తవ్వి అమ్మిన ఖనిజాలను రాయల్టీలను చెల్లించాలి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతిలో గనులు త్రవ్వటానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ జిల్లాలో విస్తార బొగ్గు గనులు ఉంటాయి. స్పీడ్గా చెప్తున్నాను అనుకోకండి, మీరు కొంచెం మెల్లగా పెట్టుకున్న స్లో మోషన్లో పెట్టుకోరు లేకపోతే. ఓకే, ఈ బొగ్గును సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెలికి తీసింది. SSCLను 1886 సంవత్సరంలో ఒక ప్రైవేటు బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1920 సంవత్సరంలో SSCLను హైదరాబాదు నిజాం కొన్నాడు. 1920లో. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం SSCLను జాతీయం చేసింది. ఓకే, ప్రభుత్వము SSCL భారత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి కంపెనీ. ప్రస్తుతం SSCL 15 ఓపెన్ కాస్ట్ గనులలో 35 భూగర్భ గనులతో తవ్వకాలు చేపడుతుంది. ఈ కంపెనీ 2015 సంవత్సరం ప్రకారం ఈ కంపెనీలు సుమారు 65,000 ఉద్యోగాలు ఉన్నారు. సాధారణంగా బొగ్గు గనులలో 200 నుంచి 300 వరకు లోతు వరకు వెళితే బొగ్గు పొరలు తగ్గుతాయి. సో బొగ్గు పొరను కోల్ సీమ్ అని అంటారు. బొగ్గు గనుల్లో బొగ్గు క్షీణతకు గురి కాకుండా, ఆక్సీకరణ చెందకుండాను కాంతిని పరావర్తనం చేసి వెలుతురు ఇవ్వటానికి గోడలకు డోలోమైట్ను పూస్తారు. బొగ్గు గనుల్లో బొగ్గు త్రవ్వే ప్రాంతాన్ని ముఖం లేదా ఫేస్ అని అంటారు. బొగ్గు గనుల్లో బొగ్గు త్రవ్వే ప్రాంతాన్ని. బొగ్గు గనుల్లో గంట సంజ్ఞాలు సూచించే బోర్డు ఉంటుంది. ఈ బోర్డులు 1 గంట కొట్టినప్పుడు ఆపుము అని, 2 గంటలు కొట్టినప్పుడు వదులుము అని, 3 గంటలు కొట్టినప్పుడు నెమ్మదిగా వదులుము అని, 4 గంటలు కొట్టినప్పుడు లాగుము అని, 10 గంటలు కొట్టినప్పుడు ప్రమాదము అని తెలియజేస్తుంది. ఈ గంటలు మొత్తం ఒక మ్యాథఫైలింగ్లో ఇవ్వచ్చు. బొగ్గు గనుల్లో మ్యాథఫైలింగ్లో కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. వాళ్ళని ఏమంటారు, NTPCలో పనిచేసే వాళ్ళని ఏమంటారు అదే. బొగ్గు గనుల్లో న్యూమాటిక్ గాలి ఒత్తిడి పరికరంతో పేలుడు కడ్డీలు ఉంచడాన్ని రంధ్రాలు చేస్తారు. ఇవి జారిపోకుండా ఉండడానికి రేసిన్ పొట్లాలను ఉంచుతారు.
బొగ్గును చిన్న పరిమాణంలో కోసి రవాణా చేయడానికి పేల్చడం లేదా బ్లాస్టింగ్ అంటారు. బొగ్గు గనుల్లో కార్మికులపై కప్పు కూలిపోకుండా మరొక బృందం కార్మికులు ఇనుము చెక్క దుంగలను ఉంచుతారు. గనిలో బొగ్గుని కన్వేయరు బెల్టుతో రవాణా చేస్తారు. ప్రధానంగా ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాలను బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుంది. గనుల భద్రతకు డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఒక అధికారి ఉంటాడు. భద్రతా అంశాలు, కార్మికులకు జరిపే వైద్య పరీక్షలు ఈ అధికారాన్ని పర్యవేక్షిస్తుంటాడు. బొగ్గు గనుల్లో పనిచేసే వారికి నల్ల ఊపిరితిత్తులు అనే ఒక రకమైన క్షయవ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బొగ్గు గనుల్లో పనిచేసే 45 సంవత్సరాల లోపు ఉద్యోగస్తులకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగస్తులు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు. SSCL ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని నిర్వహిస్తుంది. ఓపెన్ కాస్ట్ తవ్వకము చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు 10 నుంచి 15 సంవత్సరాలు అయిపోతాయి. భూగర్భ గనుల ద్వారా రోజుకి 15 టన్నుల బొగ్గు తవ్వగలిగితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా రోజుకి 10,000 టన్నుల బొగ్గు తీయవచ్చు. బొగ్గు గని నిర్వాసితులకు 1 హెక్టారుకు 438 నుంచి 1043 లక్షల రూపాయలు చెల్లిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైనింగ్తో బొగ్గు గనులు ఉన్నాయి. సత్తుపల్లి ప్రాంతంలో భూమి లోపల గల బొగ్గు నిక్షేపాలు సుమారు 50 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటాయి. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు 2005 సంవత్సరంలో ప్రారంభమైనాయి. ఓపెన్ కాస్ట్ పైన పొరల్లో ఉండే మట్టిని, రాళ్లను షావల్స్ మరియు బుల్డోజర్స్ ద్వారా తొలగిస్తారు. బొగ్గు గనిలో బెంచీలు అనగా గనిలోని బొగ్గును తొలగించిన ప్రాంతంలోని నిలువు భాగాలు. JBR ఓపెన్ కాస్ట్ మైనింగ్ గని నుండి దాదాపు 10,000 టన్నుల బొగ్గును తవ్వి రవాణా చేస్తున్నారు. భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం అత్యంత ఖరీదైనది. లంకపల్లి రిజర్వుడు అడవి ప్రాంతంతో పాటు దాదాపు 550 హెక్టార్ల సాగు భూమి బీడు భూమిగా మారిపోయింది. ఈ గనులలో 700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 400 మంది మంచి వేతనం పొందుతున్న శాశ్వత ఉద్యోగులు, మిగిలిన వారు ఒప్పంద కార్మికులు. ఓకే, ఇక్కడ వరకైనా ఇప్పుడు మనం ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకేనా? ప్రాక్టీస్ బిట్స్ అండి, తప్పకుండా ప్రాక్టీస్ బిట్స్ చేయాలి. చేస్తేనే మనకు ఎంత అవగాహన ఉన్నది, మనం ఎంత చదువుకున్నామని తెలుస్తుంది. ఒకటి ప్రాక్టీస్ బిట్. దక్షిణ భారతదేశంలో ఎక్కువ గచ్చుకు ఉపయోగించే తాండూరు నీలి సున్నపు రాయి బండలు ఏ జిల్లాలో లభిస్తున్నాయి? ఏ జిల్లాలో? వికారాబాద్. భారతదేశంలోని ఏకైక బంగారపు గని ఏది? కోలార్. ఏ సంవత్సరంలో మన దేశంలో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసింది? 1970. ఏ సంవత్సరంలో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించడం జరిగింది? D 1993. మనము లెసన్ చదివేటప్పుడు అర్థం కాకపోయినా ఇక్కడ పాయింట్ టు పాయింట్లో అర్థమవుతుంది. పాయింట్ టు పాయింట్లో అర్థం కాకపోయినా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్లో అర్థమవుతుంది. నా వీడియోస్ ఒక్కటి చూసినా మీరు 3 సార్లు రివిజన్ చేసినట్టు. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ చదువుతారు, తర్వాత పాయింట్ టు పాయింట్ చదువుతున్నారు, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు. ఓకే, ఇంకా చదవాలి, ఎంతే సరిపోతుంది అని అంటలేను, కానీ 3 సార్లు మాత్రం రివిజన్ అవుతుంది. అవునా కదా? అప్పుడే చదవాలి. మీరు అది చదివి ఈ వీడియో చూడండి. అన్ని సీక్వెన్స్లో ఉన్నాయి వీడియోస్ కాబట్టి ఆ బుక్ చదివి ఈ వీడియో చూడండి, ఆ బుక్ చదివి ఈ వీడియో చూడండి. టప్పని గుర్తు లేకపోతే నన్ను అడగండి. ఉక్కు, పెలిటైజేషన్, స్పాంజ్, ఐరన్, పిగ్, ఐరన్ పరిశ్రమలో ఉపయోగించే ఖనిజాలన్నీ గుర్తించండి. C, A మరియు B. హెమాటైట్, మాగ్నాటైట్. ఓకే, ఆన్సర్ ఈస్ A and B. గాజు, సెరామిక్ వస్తువులు తయారు చేయడానికి దీనిని ముడి సరుకుగా ఉపయోగిస్తారు. D, ఫెల్ట్ స్పార్. హెమాటైట్ మరియు మాగ్నెటైట్ ఇనుప ధాతువులను ఏ దేశంకు ఎగుమతి చేస్తున్నారు? B, జపాన్. క్రింది వాటిలో ఏ ఖనిజంను విద్యుత్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు? D, మైకా, అబ్రకం. బైరైటీస్ గనులలో ఉపరితలంలో ఉండే పొరలలో ఖనిజం ఏ రంగులో ఉంటుంది? C, బూడిద రంగు. బెరియం అనే మూలకాన్ని ఏ ఖనిజం నుండి తీస్తారు? బైరైట్స్. కోత, కటింగ్ మరియు పాలిష్ పరిశ్రమలో అలంకరణకు వాడే దానిని గుర్తించండి. B, గ్రైనైట్. బొగ్గు గనిలో గోడకు ఇది పూస్తారు. డోలోమైట్. బొగ్గును త్రవ్వే ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. నీ ముఖం అని గుర్తుపెట్టుకోవాలి. నీ ముఖం అని పిలుస్తారు. బొగ్గు పొరని ఇలా పిలుస్తారు. బొగ్గు పొరని ఏమని పిలుస్తారు? C, కోల్సీమ్. గనుల పరిశ్రమలో లాగుము అని తెలియజేయడానికి ఎన్ని హలేజీ గంటలు కొట్టాలి? 16, 2 గంటలు.
2 గంటలు. బొగ్గు గనుల్లో బొగ్గును దీని ద్వారా రవాణా చేస్తారు. దేని ద్వారా రవాణా చేస్తారు? 16వది ఏ కన్వేయర్ బెల్ట్. బాంబే హై అనే బొగ్గు గని ఏ పట్టణానికి దగ్గర కలదు? డి ముంబై. సున్నపు రాయిని ఎక్కువ ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు? డి పైవన్నీ. సిమెంట్, కార్బైట్, ఇనుము, ఉక్కు, సోడాషియస్. దానికి పెడతానా? 18వది డి పైవన్నీ. అంటే ఇది ఓకే. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్కు ఏ గనులు తలమానికం? రాగి. గనులలో హలేజీ గంటలు 10 కొడితే దేనికి సంకేతం? ఏ ప్రమాదానికి. 10 ప్రమాదం. ఓపెన్ కాస్ట్ తవ్వకం చేపట్టిన ప్రాంతాలలో బొగ్గు నిల్వలు సుమారు ఎన్ని సంవత్సరాలకు అయిపోయాయి? ఏ 10 నుంచి 15 సంవత్సరాలు. క్రింది వాటిలో దేనిని ఉపయోగించి బొగ్గును పేల్చుతారు? న్యూమాటిక్. పేలుడు కడ్డీలు ఉంచడానికి, రంధ్రాల నుంచి జారిపోకుండా ఉండడానికి ఈ పదార్థాన్ని ఉంచుతారు. సి రెసిన్. ఎరుపు లేదా గోధుమ రంగుల నిష్పత్తి స్థాయి ఆధారంగా పాలరాయి ఏ దేశానికి ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది? ఏ చైనా. బొగ్గును వెలికి తీయడానికి సుమారు ఎన్ని అడుగుల లోతు వరకు వెళ్ళాలి? సి 200 నుంచి 36. బొగ్గు గనులలో పనిచేసే 45 సంవత్సరాల లోపు ఉద్యోగస్తులకు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు? సి 5. బొగ్గు గనుల్లో పనిచేసే 45 సంవత్సరాలు పైబడిన ఉద్యోగస్తులకు ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు చేస్తారు? భూగర్భ గనుల ద్వారా రోజుకి 15 టన్నుల బొగ్గు తవ్వగలిగితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా రోజుకి సుమారు ఎన్ని గంటల బొగ్గు తీయవచ్చు? డి 10,000. భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వక ఖరీదు చాలా తక్కువ. జేవీఆర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ గని వలన లంకపల్లి రిజర్వ్డ్ అటవీ ప్రాంతంతో పాటు దాదాపు ఎన్ని హెక్టార్ల సాగు భూమి బీడు భూమిగా మారిపోయింది? 550 హెక్టార్ల సాగు భూమి. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు ఉన్న ప్రాంతమును గుర్తించండి. బి ఖమ్మం జిల్లా సత్తుపల్లి. ఏ సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను హైదరాబాద్ నిజాం కొనుగోలు చేశారు? బి 1920. ఏ సంవత్సరంలో సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులకు ప్రారంభించారు? ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్న ప్రదేశంను గుర్తించండి. ఏ ఖమ్మం. 11 మిలియన్ల టన్నుల యురేనియం నిల్వలు నల్గొండ జిల్లాలో ఏ గ్రామంలో ఉన్నాయి? నల్గొండ జిల్లాలో ఎక్కడున్నాయి? పైవన్నీ. లంబాపూర్, నమ్నాపూర్, ఎల్లాపురం. ఓకే పైవన్నీ. దక్షిణ భారతదేశంలో అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రం ఏది? బి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులను వెలికి తీస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీ ఏది? బి ఎస్సిసిఎల్. గనుల ద్వారా భారతదేశంలో తెలంగాణలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య వరుసగా. బి 10 లక్షలు అండ్ 1 లక్ష. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీలు నెలకొల్సిన సంవత్సరం ఏది? బి 1886. మన రాష్ట్రంలో సున్నపురాయి నిల్వలు విస్తారంగా ఏ జిల్లాలో కలవు? 40వది ఏది? డి పైవన్నీ. నల్గొండ, యాదాద్రి, భద్రాద్రి, ఆదిలాబాదు. నల్గొండ, యాదాద్రి, భద్రాద్రి, ఆదిలాబాదు. వరంగల్, గ్రామీణం, మహబూబాబాద్. ఓకే మహబూబానగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్. ఈగరు, నగరు. ఇవన్నీ కొంచెం ఐడియానే ఉంటాయి, 2-3 సార్లు అవుతాయి. అంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అన్నట్టు. ట్రాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ఉన్న జిల్లా ఏది? కరీంనగర్. మన రాష్ట్రంలో లభించే ఇనుప ధాతు నిల్వలు ఏవి? సి ఏ మరియు బి హెమాటైట్, మ్యాగ్ననైట్. ఓకే ఇంతకుముందు వచ్చింది కదా ఈ క్వశ్చన్. మన రాష్ట్రంలో విస్తారమైన బొగ్గు గనులు ఉన్న జిల్లాను విస్తరించండి. 43వది డి పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్. పైవన్నీ. మన రాష్ట్రంలో ఈ రిజర్వ్ అడవుల్లో మధ్య రకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. బి బయ్యారం. ఓకే అయిపోయింది. ఇగో 7th లెసను ద్రవ్యం మరియు బ్యాంకింగ్ ఎకనామిక్ ఉంటుంది.
సో మీరైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 20 నిమిషాలు కూడా లేదు. ఒక్కొక్క వీడియో చిన్నగా చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మంచిగా పెరుగుతాయి. అంటే అరే నాది ఒక లెసన్ అయిపోయింది కదా అన్నట్టు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పాజిటివ్ థింకింగ్ ఇస్తుంది కాబట్టి అరే ఇది నా 6th లెసన్ అయిపోయింది, ఇప్పుడు లెసన్ చదవండి, మీరు లెసన్ వాళ్ళ బుక్లు చదవండి, చదివి పాయింట్ టు పాయింట్ చూడండి, తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఎందుకు గుర్తుంటుందో చూడండి. 3 సార్లు అవుతుంది. ఓకేనా? ఇంకా 2 సార్లు చేసినా తప్పేం లేదు. ఇంకా 20 రోజులు ఉంది. ఈ రోజుకి ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఓకే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఓకే. పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీకు నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఓకే. నెక్స్ట్ వీడియోతో మీ MMZ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది.